హలో 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 మన ఊరి సమస్య గురించి మాట్లాడడానికి వైజాగ్ వెళ్ళి వీళ్ళ నాన్నగారిని కలిసినప్పుడు మేము రైతులం అని చెప్పగానే ఒక్క పైసా కూడా ఆశించలేదు. నాకు పిడికెడు ధాన్యం ఇవ్వడని చెప్పారంతే. అది ఆయన గొప్పతనం. మనం రైతులం, పిడికెడు ధాన్యం ఏంటి, పండే పంటలో ప్రతి సంవత్సరం సగభాగం ఇచ్చేద్దాం. ఏం బాబు, ఇప్పుడు నీకు సంతోషమేగా? మీరు ఈ రోజే వైజాగ్ వెళ్తున్నారని మీ వాళ్ళు చెప్పారు. వెళ్లే ముందు ఇంకేం కావాలన్నా అడిగి మరీ తీసుకెళ్ళొచ్చు. బస్సు ఇదే మంచి టైము, వెళ్ళి పిల్లల్ని అడిగేసి వెళ్ళు. పో అడుగుతాడు. ఊరు పెద్దలకి, ఇక్కడున్న అందరికీ నమస్కారం. గొడవలు కొట్లాట్లాంటివి మా నాన్నగారు చేసినప్పుడైనా మా అన్నలు చేసినప్పుడైనా నాకెప్పుడు నచ్చలేదు. కానీ ఇప్పుడు నాకు ఒకటి బాగా అర్థమైంది. కత్తితో చెట్టు నరికితేనే తప్పు, ముళ్ళు నరకడం తప్పు కాదు. కొన్నేళ్ల క్రితం విజ్ఞానం ఎదగాలి, వ్యవసాయం ఎదగాలని మాట్లాడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ ఊరికి వచ్చాక అర్థమైంది, విజ్ఞానం బాగా ఎదిగింది, వ్యవసాయమే వెనకబడిపోయింది. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అంతెందుకు, నేనే డబ్బు ఉంటే సరిపోతుంది, ఆ డబ్బుతో తిన్నైనా నీళ్ళైనా కొనుక్కోవచ్చని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నా ఆలోచన అది కాదు. ఆ కొండ మీద ఎక్కి చూస్తే ఈ ఊరు పచ్చగా కలకల్లాడాలి. ఇక్కడ పండించే ధాన్యంతోనే నా పెళ్లి భోజనం పెట్టాలి. అది పండించేవాడిని నేనే కావాలి. ఏం ప్లాన్ చేస్తున్నాడు అర్థం కావట్లేదు. ఏమంటున్నాడు అన్నా? ఇదేం ఫిట్టింగ్ అన్నా? మీకు అర్థం కాలా? సరే, మీకు అర్థమయ్యేలాగే చెప్తాను. నేను, నా అన్నలు ఒక 5 నెలలు ఈ ఊళ్ళోనే ఉండి మీ అందరితో కలిసి వ్యవసాయం చేద్దామని నిర్ణయించుకున్నాను. వ్యవసాయమా? బైక్లో ఏమంటున్నారు మైకిలు? వ్యవసాయం చెయ్యాలంట. సంతోషమేగా? వ్యవసాయమా? వ్యవసాయం అంటే మాకేమీ చులకన కాదండి, దిగితే మేమో చేస్తాం. అందుకని మమ్మల్ని మీ పిల్లలే అనుకుని వ్యవసాయం చేయడానికి మాకు ఎంతో కొంత భూమి ఇస్తే సరిపోతుంది, అంతే. ఊళ్ళో ఆడవాళ్ళు ఉన్నారు, పైగా పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు. ఈ రౌడీ విధంగా ఊళ్ళోనే ఉండనిస్తే మనం ఎలా ప్రశాంతంగా బతకగలం? వాళ్ళు నీకన్నా మంచోళ్ళయ్యా. వాళ్ళు ప్రాణాలకు తెగించి మనల్ని కాపాడడానికి వస్తే అంతలోనే అది చేస్తారు ఇది చేస్తారంటే ఏంటయ్యా అర్థం? ఇలాగే మునుపొకడొచ్చి మన పొలాలు రాసిమ్మన్నాడు. 4 ఏళ్లు కుక్కల్లా హీనంగా బతికాం. వీళ్ళని చూస్తే దున్నపోతుల్లా బలిసి 100ల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటే ఈ ఊరే నాశనం అయిపోతుంది. నాకెందుకో వాళ్ళు మన ఊళ్ళో ఉండడమే మంచిదనిపిస్తుంది. నీకే వంటరాడువి, ఇంట్లో ఆడాలుంటే తెలుసుద్ది సమస్య ఏంటనేది. తాత చెప్పిందే కరెక్ట్. వాళ్ళిప్పుడు మన ఊళ్ళో ఉండడం మనందరికీ మంచిది. ఊరుకోమ్మా, చివరికి ఆడవాళ్ళు కూడా పంచాయతీలో సలహాలు ఇచ్చేవాళ్లే. పెద్దయ్యా, జయేంద్ర ఇంకా చచ్చిపోలేదు, చావు దెబ్బ తిని వెళ్ళాడంతే. రేయ్, ఆడి తిరిగొచ్చాడంటే మనుషులు పెట్టి కొట్టిస్తారా అని ఊరు మొత్తం తగలబెట్టడం ఖాయం. అవునే. ఇలా చూడండి, ఇప్పుడు మన సమస్య వీళ్లు కాదు. సమస్య ఏంటంటే ఇంకో 6 నెలల్లో వ్యవసాయం చేసి మన పొలాల్ని కాపాడుకోవాలి. ఇది బీడు భూమి కాదు, వ్యవసాయ భూమి అని నిరూపించాలి. అందుకోసం వాళ్ళు మన ఊళ్ళోనే ఉండాలి. ఆ అమ్మాయి కరెక్ట్ పాయింటే మాట్లాడుతోంది. ఇది జరిగే పని కాదులే. పొలాల కోసం మానాన్ని తాగట్టు పెట్టాలా? చెప్పండి. ఏయ్ ఊరుకోవయ్యా, మనకు వేరే దారి లేదు. మా అమ్మాయి చెప్పింది నిజమే. అవన్నీ అలా ఉంచండి. ఇంతకీ పొలం ఎవరిస్తారు? ఏం మాట్లాడరే? చెప్పండి, పొలం ఎవరెత్తారు? నా దగ్గర 1 ఎకరం ఉంది, నేనిస్తా వాళ్ళకి. ఏంటి 1 ఎకరమా? దాంతో ఏం చేయాలని? నాకు 8 ఎకరాలుంది, వాళ్ళకి నేను ఇస్తాను. నేను ఇస్తాను. చూడు సుల్తాన్, కత్తెత్తి రక్తం చిందించమంటావా? చిందిస్తాం. చెమట చిందించి వ్యవసాయం చేయటం మనకు సెట్టే అవదు.
వెళ్ళామా వేసేసామా కాలైనా సరే తలైనా సరే జస్ట్ 15 మినిట్స్ పని అయిపోయిందా బిర్యానీ తిన్నామా టేక్ రెస్ట్ అది వదిలేసి ఎండనక వాననక ఎందుకు ఈ తిప్పలు చెప్పు. సాంబశివ అన్న అద్భుతంగా మాట్లాడావు. ఒకసారి ఎట్రా. కంగ్రాచులేషన్స్ వెళ్ళు. సాంబశివం, అన్నంట మర్చిపోయావే. అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పు, అప్పుడు అన్న కూడా తగిలిస్తా. ఆ, ఇది చెప్పు, గుమ్మడికాయ తీగ కాస్తుందా మొక్క కాస్తుందా? రెండిటికి కాయదు, చెట్టుకే కాస్తుంది. ఎలా చెప్పావు? సుల్తాన్, దొండకాయ బెండకాయ వంకాయ ఇవన్నీ చిన్నవి, తీగల మొక్కలు తట్టుకుంటాయి. కానీ గుమ్మడికాయ పెద్దది, తీగల మొక్కలు తట్టుకోలేవు, చెట్టుకే కాస్తుంది. బ్యూటిఫుల్. చెట్టుకి గుమ్మడికాయ. అవును సుల్తాన్, మన చిన్నప్పటి నుంచి తెలియదు. అయితే రక్తం చిందిస్తారు గాని చెవట చిందించరు. తలలు తీసేయడం మీకు ఈజీ, వ్యవసాయం మీకు కష్టం. గుమ్మడికాయ దేనికి కాస్తుంది, ఎలా కాస్తుంది అది మాత్రం తెలియదు. ఇప్పుడు చెప్తున్నా, నేనే పని చెప్పినా చేస్తానని చెప్పారు కదా, ఇంకా మీ పని వ్యవసాయమే. లేదు మా వల్ల కాదు అనేవాళ్ళు మీలో మీకు అలవాటుందిగా. ఓడిపోయిన వాడు గెలిచిన వాడి మాట వినాలని. రండి, వచ్చి నన్ను కొట్టి పడేయండి, ఆ తర్వాత మీ ఇష్టం. బాబు, వాళ్ళెలా మీతో గొడవ పడతా? తొందరపడక కాసి. రేపు పొద్దున 5కి షార్ప్గా అందరు రెడీగా ఉండాలి.